పాయల్ రాజ్పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ రక్షణ. ఈ మూవీ ఇప్పుడు మనకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి పాయల్ రాజ్పుత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే కిరణ్ పాయల్ రాజ్పుత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటుంది. వృత్తిపరంగానే కాదు వ్యక్తిగతంగానూ బాధితులకు అండగా ఉంటుంది. ఓ రోజు ఓ అమ్మాయి ఏదో సమస్యలో ఉందని గ్రహించి ఆమె రూమ్కి వెళ్లి ఆరా తీస్తుంది కిరణ్. ప్రేమించాలంటూ అరుణ్ వేధిస్తున్నాడంటూ ఆ విద్యార్థిని ఏసీపీతో చెబుతుంది. సదరు అమ్మాయి ఫిర్యాదు చేయకపోయినా అరుణ్కు వార్నింగ్ ఇచ్చి వదిలేస్తుంది కిరణ్. దీంతో అతడు కోపంతో రగిలిపోయి ఆమె కెరీర్ను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తాడు. అతడి వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని ఏసీపీ అనుమానిస్తుంది. మరోవైపు హైదరాబాద్లో చోటు చేసుకుంటున్న వరుస హత్యలకు ఆ గుర్తు తెలియని వ్యక్తే కారకుడని బలంగా నమ్ముతుంది. తన స్నేహితురాలని మర్డర్ చేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది అతడేనని ఫిక్స్ అవుతుంది. మరి ఆ క్రిమినల్ ను పట్టుకోవడంలో ఏసీపీ కిరణ్ ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? అరుణ్ చావుకు కారకులు ఎవరు? మరి ఇన్ని హత్యలు చేసిన ఆ సైకో కిల్లర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? విజేతలుగా నిలిచిన అమ్మాయిలనే ఎందుకు చంపుతున్నాడు? కిరణ్ ఆ సైకో కిల్లర్ ని పట్టుకుందా లేదా అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాల్సింది. ఇక ఈ మూవీ విశ్లేషణ విషయానికి వస్తే విలన్ ఏమో క్రైమ్ చేసుకుంటూ వెళ్ళడం, ఆ తర్వాత పోలీసులు ఎట్టకేలకు ఆ కిల్లర్ ను పట్టుకోవడం, ఇలా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫార్మాట్ దాదాపు ఒకేలా ఉంటుంది. మనకు తెలిసిన కథే అయినా ఆసక్తికరంగా చూపించగలిగితే విజయం దక్కుతుంది. ఇక రక్షణ విషయానికి వస్తే పూర్తి స్థాయిలో కాకపోయినా దర్శకుడు ప్రణదీప్ అయితే ప్రేక్షకుని ఓ మేరకు ఆకట్టుకున్నాడు. లింగ వివక్షపై తనదైన శైలిలో సందేశం ఇచ్చిండు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న గ్యాంగ్ను అరెస్ట్ చేసే సన్నివేశంతో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వగా వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. ఆమె స్నేహితురాలి మరణం సీన్తో కథ మలుపు తిరుగుతుంది. ఆమెను ఎవరు చంపారు అనే ఉత్కంఠను కొనసాగిస్తూనే అరుణ్ ఎపిసోడ్ ని చూపించిర్రు. ఫస్ట్ హాఫ్ స్టోరీ ఎక్కువ భాగం అరుణ్ ఏసీపీల చుట్టూ అల్లుకున్నదే. నీ కెరియర్ను నేను డిసైడ్ చేస్తా అంటూ వారిద్దరూ ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడమే. ఈ సీక్వెన్స్ ప్రేక్షకుల మీద పెద్దగా ప్రభావం చూపాయి. విన్న డైలాగ్సే పదే పదే వినిపిస్తుంటాయి. అనవసరమైన సీన్లతో సాగదీసిరనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మనకు సెకండ్ హాఫ్ పై ఉత్సుకతని పెంచుతుంది. ఫస్ట్ హాఫ్ ని అరుణ్ కిరణ్ల చుట్టూ నడిపిన దర్శకుడు సెకండ్ హాఫ్ ని సైకో కిల్లర్ కిరణ్ల చుట్టూ నడిపిండు. మెయిన్ విలన్ రాకతో అతడెందుకు అలా చేస్తున్నాడు, అతడి నేపథ్యం ఏంటో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఆడియన్స్ లో కలిగించారు. అలా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే అతడి గతం ఆలోచింపజేస్తుంది. పిల్లల విషయంలో తెలియకుండానే కొందరు తల్లిదండ్రులు లింగ వివక్షను ఎలా ప్రోత్సహిస్తున్నారనేది టచ్ చేసిరు. విలన్కు సంబంధించి ఒక్కొక్క చిక్కుముడి విప్పుతూ క్లైమాక్స్ వరకు మనల్ని అయితే తీసుకెళ్తారు. క్లైమాక్స్ అయితే పెద్దగా ఆకట్టుకోదు, రొటీన్ గానే ఉంటది. మరీ టైంపాస్ కావట్లేదంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. ఇక తాను గ్లామర్ పాత్రలకే పరిమితం కాదన్న విషయాన్ని పాయల్ రాజ్పుత్ ఈ సినిమాతో నిరూపించుకున్నారు. పోలీస్ ఆఫీసర్ గా చాలా చక్కగానే చేసిర్రు. ఇక మిగతా క్యారెక్టర్లు కూడా వాళ్ళ పరిధి మేరకైతే యాక్టింగ్ చేసిర్రు. ఈ సినిమాని అయితే ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పాయల్ రాజ్పుత్ నటించిన రక్షణ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.